కూకట్పల్లి నల్ల చెరువు దగ్గర ఉద్రిక్తత నెలకొంది. నల్ల చెరువు దగ్గర హైడ్రా కూల్చివేతలు కొనసాగాయి. కూల్చివేతలను ప్రకాష్ నగర్ వాసులు అడ్డుకున్నారు. ఎఫ్టీఎల్ పరిధిలో ఇళ్ల నిర్మాణాలు ఉన్నాయని అధికారులు స్పష్టం చేశారు. ఎలాంటి నోటీసులు లేకుండా కూల్చివేతలు ఎలా చేస్తారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. హైడ్రా సిబ్బందితో స్థానికులు వాగ్వాదానికి దిగారు. పోలీసుల బందోబస్తు నడుమ కూల్చివేతలు పూర్తి అయ్యాయి. దీనిపై పూర్తి అప్డేట్ మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్, చెప్పండి, అక్కడ కూల్చివేతలు స్థానికులు ఏమంటున్నారు? నిజంగా ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నాయా? అధికారులు ఏం చెప్తున్నారు? థ్యాంక్ యూ వెంకట్. కూకట్పల్లి నల్ల చెరువు వద్ద హైడ్రా కూల్చివేతలు అయితే కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇటు కూకట్పల్లి దగ్గర అక్కడ ఉన్న స్థానికులు కూడా తీవ్ర వ్యతిరేకత అయితే ఉన్నట్లయితే తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇటు హైడ్రా అధికారులకు అక్కడ ఉన్న స్థానికులకు మధ్య ఉద్రిక్త వాతావరణం అయితే చోటు చేసుకుని నల్ల చెరువు వద్ద హైడ్రా కూల్చివేతలను ప్రకాష్ నగర్ వాసులు అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్త అయితే నెలకొంది. ఎఫ్టీఎల్ పరిధిలో ల్యాండ్ అంటూ కూడా అధికారులు ఖాళీ చేయాలని హుకుం జారీ చేశారంటూ, అలాగే ఎలాంటి నోటీసులు లేకుండానే కూల్చివేతలు చేస్తున్నారంటూ మరోవైపు కాలనీ వాసులు ఆగ్రహం అయితే వ్యక్తం చేశారు. దీంతో హైడ్రా సిబ్బందితో స్థానికులు వాగ్వాదం అయితే చోటు చేసుకో పోలీసులు బందోబస్తు మధ్య ఈ కూల్చివేతలు అయితే కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ఈ నల్ల చెరువు సమీప ప్రాంతంలోని ఇటు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో ఉన్న ల్యాండ్స్ ని గతంలోనే ఇటు హైడ్రా అధికారులు అయితే గుర్తించారు. ఈ నేపథ్యంలోనే వాటిని అక్కడ ఏదైతే నివాసితులు చేసుకున్న షెడ్లు కావచ్చు, లేదంటే అక్కడ ఉన్న బిల్డింగ్స్ కావచ్చు మొత్తం కూల్చేయాలంటూ కూడా గతంలో కూడా హైడ్రా అయితే భావించింది. ఈ నేపథ్యంలో ఈ రోజు ఆ నల్ల చెరువు దగ్గర అయితే హైడ్రా కూల్చివేతలు అయితే చేపట్టిన సమయంలో అక్కడ ప్రకాష్ నగర్ వాసులు మాత్రం అక్కడ అడ్డుకున్నారు. ముఖ్యంగా అక్కడ అది ఎఫ్టీఎల్ లోనే లేదంటూ కూడా అయితే వాగ్వాదం దిగిన నేపథ్యంలో ఇటు హైడ్రా అధికారులు అలాగే అక్కడ ఉన్న ప్రజల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో ఇటు పోలీసులు కూడా సంఘటనా స్థలంగా అయితే చేరుకుని ప్రస్తుతం భారీ బందోబస్తు మధ్య ఏదైతే కూల్చివేతలు అయితే కొనసాగుతుందని చెప్పొచ్చు అంటారు. అయితే కుమార్, అది అధికారులు ఏం చెప్తున్నారు? ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నాయా నిజంగా అవి? ఎందుకు అంటే నోటీసులు కూడా ఇవ్వకుండా అలా కూల్చడం ఏంటి అని, అంటే అక్కడ పరిస్థితి ఏంటి? ఎన్ని ఇళ్లు కూల్చడం జరిగింది? ముఖ్యంగా ఇటు హైడ్రా ఏదైతే ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో ఉన్న స్థలాలు ఏవైతే వాటిని ముందుగానే వాళ్ళు ఏదైతే అక్కడ నుంచి మెజర్మెంట్స్ తీసుకున్న తర్వాత వాళ్ళైతే కూలుస్తారు. ముఖ్యంగా ఇటు నల్ల చెరువు సమీప ప్రాంతాలు ఇవి ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఇటు ఎఫ్టీఎల్ జోన్ కు వస్తున్నట్టు ఇటు అధికారులు అయితే చెప్తున్నారు. కానీ అక్కడ ఉన్న స్థానికులు మాత్రం ఏదైతే ఎప్పటి నుంచి వాళ్ళు ఇక్కడ ఉంటున్నామో దీనికి ఎఫ్టీఎల్ రాలేదు, అక్కడ ఉద్రిక్త వాతావరణం అయితే చూపిస్తుంది అంటే. ఓకే, రైట్, థ్యాంక్ యూ కుమార్. కోనసీమ జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన విజయవంతమైందని ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ అన్నారు.